ప్రజా సంఖ్య రాయవలనని కైసరు ఆజ్ఞ. ప్రజలందరూ తమ ఊర్లోకి వెళ్లి ప్రజా సంఖ్య రాయించుకోవాల్సినదో. దయాప్రాప్తులారా, మీకు శుభములు. ప్రభువు నీకు తోడై ఉన్నాడు. ఈ శుభవచనం ఏమిటో? మరియా, భయపడకుము. దేవుడి వలన కృప పొందితివి. నీకు గర్భం ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టినవు. ఆయన గొప్పవాడే, దేవుని కుమారునబడును. నేను పురుషుని అడిగిన దాన్ని ఎలా జరుగును? పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, సర్వోన్నతుని శక్తి నీ మీద ఉండును గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారునబడును. మరియు నీ బంధువురాలైన ఎలిజబెత్ కూడా గర్భం ధరించింది. ఆ గొడ్డలనబడిన ఆమె ఇప్పుడు 6వ నెల. దేవుడు చెప్పిన ఏ మాటైనను నిరర్థకము కానేరదు. ఇదిగో ప్రభు దాసురాలైన నీ మాట చెప్పిన నాకు జరుగును గాక. స్త్రీలలో నీవు ఆదిగా పొందినదానివి, నీ గర్భఫలం ఆదిగా పొంది. ఈ భూవతులు నా చెవిలో పడాలని నా గర్భం నీకు ఆనందంతో కలుగుతుంది. ఇది మొదలుకొని అన్ని గతంలో వారు నన్ను ధరించాలని అందరూ. నా మరియ గర్భవతి, ఇది ఎలా జరుగును? మరియను అవమానపరచకుండా ఆమెను ఎలాగైనా విడనాడాలి. దావీదు కుమారుడైన యోసేపు, నీ భార్యనైన మరియను చేర్చుకొందువు, భయపడకుము. ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భం వహించింది. అమ్మా, నా భార్య అయిన మరియా నిండు చూలాలు. తల దాచుకోవడానికి కొంచెం స్థలం ఉంటే ఇవ్వండి అమ్మా. తను దూరడానికి సందు లేదు కానీ మెడకు డోరంట వెళ్ళవే వెళ్ళు. అమ్మా, నా భార్య అయిన మరియా నిండు చూలాలు. తల దాచుకోవడానికి కొంచెం స్థలం ఉంటే ఇవ్వండి అమ్మా. అయ్యో, చూస్తే జాలనిపిస్తుంది. మా ఇల్లు బంధువులతో నిండి ఉంది. మీకు అభ్యంతరం లేకపోతే మా పశువుల పాకలో ఉండండి. ధన్యవాదాలు. అవని అంతా ఎనదే అయినా స్థలమేది, అవని అంతా ఎనదే అయినా స్థలమేది, అందరికీ హృదయముందే సకు చోటేది, అందరికీ హృదయముందే సకు చోటేది, ఏసుకు చోటేది. అవని అంతా ఎనదే అయినా స్థలమేది, అవని అంతా ఎనదే అయినా స్థలమేది. పసిబాలుడు జన్మింప పశుల తొట్టె పరుపాయ్, తలవాల్చగా విశ్రమించే సిలువనిచ్చె లోకం. పసిబాలుడు జన్మింప పశుల తొట్టె
రక్షకరువాయే తలవాంచగా విశ్రమించి సిలువనిచ్చెను ఏముందిరా మనవడ, అవే పచ్చడి మెతుకులు. మన బతుకులు ఎప్పుడు మారుతాయో ఏమో. అక్కడ ఒరే మనవాడ, అక్కడ గొర్రెలు వస్తున్నాయి, వెళ్ళి చూసిరా పోరా. తాత కంచెలేమో వస్తుంది. అవునా? భయపడుతురి, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు. ఒక శిశువు పొట్టి గుడ్డలతో చుట్టబడి తొట్టిలో పండుకొని ఉండటం మీరు చూసేది. అరే మనమల్లా, మన కోసం రక్షకుడు పుట్టాడ, వెళ్ళి చూద్దాం పదండ్రా. రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? తూర్పు నక్షత్రం ఆయన పుట్టినకు వచ్చాడు. అవునా? రాజా ఎవరక్కడ? మన శాస్త్రులను పిలవండి. ఎక్కడ పుడతాడో తెలుసుకోండి. పుడతాడని ప్రవక్త ద్వారా రాయబడి ఉన్నది ప్రభు. అవునా? మీరు వెళ్ళి ఆ శిశువు గురించి తెలుసుకునగానే నేను వచ్చి ఆయనను పూజింపనట్టు నాకు ఆ వర్తమానం చెప్పండి. నక్షత్రంలో ఉండగానే దీనిని మనం బంగారం నీకోసం బంగారం సామ్రాలు తూర్పున వెలసింది ఒక తారా, తూర్పున వెలసింది ఒక తారా, సుందర చూడని సుందరమైన తారా, లోక రక్షకుడు వహించినాడు, లోక రక్షకుడు వహించినాడు, ప్రాణకోటికి పర్వదినమని తూర్పున వెలసింది ఒక తారా. సర్వోన్నతమైన స్థలములలోన దేవునికి మహిమ, సకల జన పరిశుద్ధుల సమాధానము. సర్వోన్నతమైన స్థలములలోన దేవునికి మహిమ, సకల జన పరిశుద్ధుల సమాధానము.
అందరు చేసిన చేతులు నొప్పి ఫోటోస్ అయిపోయినాయి.